దేవుడి నమ్మటి అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు ఇర్మియా 42వ అధ్యాయం మనం మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి. సో దాని గురించి మనం కొంచెంసేపు డిస్కస్ చేద్దాం. సో అయితే ఇర్మియా 42వ అధ్యాయం మొదటి వచనం చదివే ముందు 41వ అధ్యాయం లాస్ట్ వచనం చదువుదాం. ఎందుకంటే అసలు ఏం జరిగిందో మనకు అర్థమవుతుంది. రోజు మనం చూస్తున్నాం మన ట్రెజర్ రో గ్రూప్ ద్వారా. సో మనం ఏంటంటే రోజుకొక అధ్యాయం చొప్పున వచ్చేస్తున్నాం. సో ఈరోజు ఇర్మియా 42వ అధ్యాయం గురించి మనం మాట్లాడుకోవాలి. అయితే 18వ వచనం, అంటే ఇర్మియా 41వ అధ్యాయం 18వ వచనంలో ఏమని ఉంటుందంటే, అయితే వారు బబులోన్ రాజు దేశం మీద అధికారిగా నియమించిన అహీకాము కుమారుడైన గెదల్యాను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపినందున వారు కల్దీయులకు భయపడి ఐగుప్తునకు వెళ్ళిపోదుమని అనుకుని బెత్లెహేము దగ్గరనున్న గేరెతు కిమ్హింలో దిగిరి. అంటే ఇక్కడ మనకి వచనం చెబితే అర్థమవుతుంది. ఏం అర్థమవుతుందంటే, బబులోన్ రాజు మీద గెదల్యా అనే ఒక రాజు ఉన్నాడంటండి. ఆ రాజుని ఇష్మాయేల్ చంపేశాడట. చంపేస్తే అక్కడ ఉన్న కల్దీయులు భయపడిపోతున్నారంట. భయపడిపోయి ఇంక మనం ఐగుప్తుకి వెళ్ళిపోదాం అని అనుకున్నారంట. సో ఇప్పుడు 42వ అధ్యాయంలోకి మనం ఎంటర్ అవుదాం. సో 42వ అధ్యాయంలోకి మనం ఎంటర్ అయితే ఇక్కడ ఏమని ఉంటుందంటే, ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, ఎక్కడ మనుషులు కనబడితే వాళ్ళని చంపేసే పరిస్థితులు కనబడుతున్నాయి. సో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లా. సైన్యాధిపతులు చచ్చిపోతున్నారు, వాళ్ళ జనం చచ్చిపోతున్నారు, రాజుని ఆల్రెడీ చంపేశారు. ఓకే, సో ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, ఇర్మియా దగ్గరికి వెళ్ళి మనం అడుగుదాం. ఏమని అడుగుతున్నారంటే, ఇర్మియా 42వ అధ్యాయం 3వ వచనం దగ్గరికి కనుక మనం వస్తే అక్కడ ఏమంటున్నాడంటే, వాళ్ళు వచ్చి అడుగుతున్నారు ఇర్మియాని, మాకు ఒక మార్గాన్ని చెప్పండి. అంటే నువ్వు దేవుడిని నమ్ముకుంటావు కదా, నువ్వు దేవుడికి ప్రార్థన చేసి మేము ఐగుప్తుకు వెళ్ళాలా, ఇక్కడే ఉండాలా, దయచేసి మాకు తెలియచేయి, నువ్వేం చెప్పినా సరే మేము నీ మాట వింటాం అని కల్దీలు అడుగుతున్నారు. ఎందుకంటే అలా పరిస్థితులు బాగాలేదు. ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా మనం అనుకోని పరిస్థితులు మన జీవితంలో వస్తాయి. సో అంత మాత్రం చేత చాలామంది ఏంటంటే చాలా భయపడిపోతూ ఉంటారు, చాలా బాధపడిపోతూ ఉంటారు, కంగారు పడిపోతూ ఉంటారు. అయితే దేవుడు మనకి ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఇస్తాడంటే, మనల్ని సరి చేయడానికి. మనం అది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఒక చిన్న పాట మనం ఎక్కువగా పాడుకుంటూ ఉంటాం. అదేంటంటే, గొల్యాతును పుట్టించినది దావీదును హెచ్చించుటకి, గొల్యాతును పుట్టించినది దావీదును హెచ్చించుటకి, కిరీటం కావాలంటే గొల్యాతులు రావద్దా, కిరీటం కావాలంటే గొల్యాతులు రావద్దా, శ్రమలే నా అతిశయం, శ్రమలే నీ ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం, శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. ఈ పాట ఎందుకు పాడానంటే, మనకు కలుగుతున్న శ్రమలు ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటామంటే, మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి దేవుడు మనల్ని మర్చిపోయాడేమో, దేవుడు మమ్మల్ని గాలికి వదిలేసాడేమో అని అనుకుంటాం. అంటే మనకు వస్తున్న సమస్యలు అలా ఉంటాయి, వాటి తీవ్రతలు అలా ఉంటాయి. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, కల్దీయులు ఇర్మియా దగ్గరికి వచ్చి అడుగుతున్నారంట. ఏమని అడుగుతున్నారంటే, మా రాజుని చంపేశారు, మా సైన్యాధిపతులను చంపేస్తున్నారు, మా బంట్రోతులను చంపేస్తున్నారు, ఇంకా మేము కూడా దొరికితే కన్ఫర్మ్గా చంపేస్తారు. ఇప్పుడు మేము ఉన్న పరిస్థితుల్లో మేము పారిపోవడం బెటరా, ఐగుప్తుకి పారిపోవడం బెటరా, ఇక్కడ ఉండడం బెటరా అని చెప్పి ఇర్మియాకు వచ్చి ఏమని చెప్తున్నారంటే, నువ్వు దేవుడికి ప్రార్థన చేయి, దేవుడు నీకు ఏం చెప్తే మాకు అది సెలవి, నువ్వేం చెప్తే అది చేస్తాం అని చెప్పి అడుగుతున్నారు. అంటే ఒక్కొక్కసారి మన జీవితంలో దేవుడు మనకి సమస్యల్ని పంపిస్తాడు, ఎలవ్ చేస్తాడు. ఎందుకని ఎలవ్ చేస్తాడంటే, మనల్ని సరిదిద్దడానికి. ఫర్ ఎగ్జాంపుల్, మనం దావీదు స్టోరీ మనకు తెలుసు, ఇప్పుడు పాడాను పాట. సో అదేంటంటే, గొల్యాతుని ఎందుకు పుట్టించాడంటే దేవుడు, దావీదుని హెచ్చించడానికంట. అంటే గొల్యాత్ అనేవాడు గనక లేకపోతే దావీదు అనే అతను రాజే అవడు. ఎందుకంటే గొల్యాతు ఎంత ఎత్తున్నాడు, చాలా ఎత్తున్నాడు, చాలా యుద్ధ నేర్పరి, చాలా లావు ఉన్నాడు. అతను చూస్తేనే జడ్స్ చచ్చిపోతున్నారు, జనాలు అందరూ భయపడిపోతున్నారు. అతను ఒకటే ఛాలెంజ్ చేశాడు, ఏంటంటే నన్ను ఒక్కడిని చంపితే చాలు, మా దేశం అంతా బానిసలం అయిపోతాం, నన్ను ఎవడైనా వచ్చి చంపగలుగుతాడేమో, చంపండి అంటుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ పారిపోతున్నారు భయపడిపోయి. కానీ అప్పుడు దావీదు అక్కడికి వచ్చాడంటే, ఎందుకు వచ్చాడు, ఒరిజినల్గా గొర్రెలు కాసుకునే దావీదు
ఒరిజినల్గా ఇంట్లో అందరికన్నా చిన్నోడు, నువ్వు ఎందుకు పనికిరావురా, నువ్వు వెళ్ళి గొర్రెలు కాసుకో అని చెప్పి, ఇదిగో వీళ్ళైతే మంచి హైట్ ఉన్నారు, మంచి స్టౌట్ ఉన్నారు, చక్కగా బలంగా ఉన్నారు, వీళ్ళు యుద్ధం చేసేస్తారని చెప్పి వాళ్ళ అన్నయ్య యుద్ధంలో పెడితే, వాళ్ళ అన్నయ్యలకి కొంత ఆహారాన్ని తీసుకుని వెళ్దామని చెప్పి వచ్చాడు. అంటే లైక్ టిఫిన్ లాంటిదో కొన్ని రొట్టెలు తీసుకుని వెళ్దామనో వచ్చాడు. తీరా వచ్చి చూసాడు, వాళ్ళ అన్నయ్యలందరూ భయపడుతూ పరిగెడుతున్నారు. వాళ్ళ అన్నయ్యలు ఒక్కలే కాదు, మొత్తం జనాలందరూ పరిగెడుతున్నారు ఒక్క గొలియాతుని చూసి. ఎందుకంటే గొలియాతు అంత భయంకరంగా ఉన్నాడు, మంచి యుద్ధ నేర్పరే. సో గొలియాతు కత్తిని కూడా పట్టుకోవడానికి ఒక మనిషి ఉన్నాడంట. సో అలాంటి పరిస్థితుల్లో దావీదు ఒకటే అనుకున్నాడు, ఏంటంటే నాలాంటి కనుక నేను ముందుకెళ్తే నేను ఇతన్ని ఈజీగా చంపేస్తాను. అవునా కదా? ఈ స్టోరీ అంతా మనందరికీ తెలిసినది. ఎందుకని నేను గుర్తు చేస్తున్నానంటే, గొలియాతుని దేవుడు ఎందుకు పుట్టించాడంటే దావీదుని హెచ్చించడానికి. లేకపోతే దావీదు నిజంగానే గొర్రెలు కాసుకుంటూ ఉండాలి. సో మన జీవితంలో కొన్నిసార్లు కష్టాలు దేవుడు అలౌ చేస్తాడు. ఎందుకు అలౌ చేస్తాడంటే మనల్ని హెచ్చించడానికి. సో మనం కూడా మన పిల్లలకి ఎగ్జామ్స్ పెడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 10th పాస్ అయితేనే ఇంటర్ చదవాలంటాం, ఇంటర్ పాస్ అయితేనే లేదా డిగ్రీనో ఇంజనీరింగ్ అంటాం, ఇంజనీరింగ్ పాస్ అయితేనే జాబ్ అంటాం. అంటే ఈ పరీక్షలు అనేవి ఎందుకంటే మనకు వేరే క్లాస్ ఇవ్వడానికి. సో అందుకే బైబిల్లో మాట ఉంటుంది, ఏమని ఉంటుంది అంటే, శోధన సహించువాడు ధన్యుడు, వాడు జీవ కిరీటం పొందును అని. సో దేవుడు మనకి ఎప్పుడైనా ఒక శోధన ఎందుకు ఇస్తున్నాడంటే, ఒక కష్టాన్ని ఎందుకు ఇస్తున్నాడంటే, ఒక శ్రమను ఎందుకు ఇస్తున్నాడంటే, మనం దాంట్లో పాస్ అయ్యి మనం దాంట్లో ఉత్తీర్ణత పొంది, సో దాని ద్వారా మనకి మేలు కలగడానికి దేవుడు మనకి ఇస్తున్నాడంట. మనం కూడా పిల్లలకి ఎగ్జామ్స్ ఎందుకు పెడతాం? వాడు ఫెయిల్ అయిపోవాలని పెడతామా? వాడు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలంటే మనం పరీక్ష పెట్టాలి. అలాగే దేవుడు కూడా మన ఆత్మీయతలో మనం మరొక స్టెప్ ఎక్కాలంటే దేవుడు కూడా కొన్ని సమస్యలు పంపిస్తూ ఉంటాడు. ఆ సమస్యలను చూసి భయపడిపోకూడదు. నిజానికి ఇశ్రాయేలీలు అందరూ భయపడిపోతున్నారంటండి, ఒక్క దావీదు తప్ప. దావీదు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటాడంటే, నాకు ఈ యుద్ధం అలవాటు లేదండి, నాకు కత్తులు అలవాటు లేదు, నాకు ఈ నగలు ఇవన్నీ వేసుకుని నాకు పట్టుకుని వెళ్ళడం అలవాటు లేదు, కానీ నేను అతని మీద యుద్ధానికి వెళ్తాను. మరి ఎలా వెళ్తావు బాబు నువ్వు అంటే, యుద్ధానికి వెళ్ళేటప్పటికి దావీదు వయసు 17 ఏళ్ళు. దావీదుకి ఏమీ రాదు, కానీ మంచి యుద్ధ నేర్పరులు కూడా గొలియాతుని చూసి భయపడుతుంటే దావీదు ఏం చేశాడు? సో 5 రాళ్ళు ఏరుకుని వడిసెలు తీసుకుని దాంతో ఒక్క రాయితో కొట్టాడు. ఒక్క రాయితో కొట్టినప్పటికీ గొలియాతుకి ఇక్కడ తగిలింది. గొలియాతుకి ఒరిజినల్గా ఇక్కడ తగిలితే ఎవరికైనా ఒక దెబ్బ ఇలా ఫ్రంట్ నుంచి తగిలితే ఎటు పడాలి? వెనక్కి పడాలి. కానీ గొలియాతు ఎటు పడతాడంటే ముందుకు పడతాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు ఎప్పుడైనా సరే దేవుడి కోసం నువ్వు నిలబడినప్పుడు సో దేవుడు నీతో పాటు ఉంటాడు. ఆ విషయం మనం గుర్తుంచుకోవాలి. బైబిల్లో మనకు ఒక మాట ఉంటుంది కదా, ఫిలిప్పీలు 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే 6వ వచనంలో, దేని గురించి మీరు చింతించుకుడి, ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియచేయండి, అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని జ్ఞానం మీకును మీ తలంపులకును కావలిగాక అని ఉంటుంది. సో మనకి ఈ వాక్యం బాగా తెలుసు. అంటే కొన్నిసార్లు మనకు వచ్చిన సమస్యలను చూసి మనం భయపడిపోతూ ఉంటాం, కంగారు పడిపోతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తే భయమే వస్తుంది. సో మనకి ఏం చేయాలో అర్థం కాదు, దేవుడా 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 అనుకుంటూ ఉంటాం. అయితే దేవుడు ఎప్పుడైనా సరే బైబిల్లో మనకి ఎప్పుడు సమాధానం ఇచ్చినా సరే ఒకటే సమాధానం ఇస్తాడంటే, అది ఏంటంటే ఫస్ట్ మాట్లాడేంటే అదేంటంటే, నువ్వు భయపడద్దు. సో దేవుడు ఎప్పుడు ఫస్ట్, మీరు బైబిల్లో చూసుకోండి, మొత్తం 366 సార్లు ఉందంటండి బైబిల్లో భయపడద్దు అనే మాట. సో మనకు మన సమస్యల్లో మనం భయపడకూడదు అనేది దేవుడి ఉద్దేశం. మనం కూడా అంతే కదా, మన పిల్లలు ఏదైనా ఒక చిన్న పని చేయలేక అలా ఏడుస్తున్నారు అనుకోండి, అరే ఇలా కాదురా, నువ్వు భయపడకు, ఇది చాలా ఈజీ అని చెప్తాం మనం. ఎందుకంటే యాజ్ ఏ పేరెంట్గా మన బాధ్యత అడిగి ధైర్యం పుట్టించడం మన బాధ్యత, అట్ ద సేమ్ టైం అడిగి నేర్పించడం మన బాధ్యత. ఓకేనా? అలాగే దేవుడు కూడా ఏంటంటే, ఫస్ట్ నువ్వు భయపడద్దు. ఎందుకంటే నీ పిల్లలు, ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలు పిరికోల్లో ఉంటే నీకు ఇష్టమా? మన పిల్లలు భయపడిపోతూ ఉంటే నీకు ఇష్టమా? ప్రతి చిన్నదానికి కంగారు పడిపోతూ ఉంటే నీకు ఇష్టమా? కానీ మన పిల్లల్ని మనం స్ట్రాంగ్ చేస్తాం, ఈవెన్ దో వీఆర్ నాట్ స్ట్రాంగ్. కానీ దేవుడు తన స్ట్రాంగ్నెస్ని మనకిస్తున్నాడు. నువ్వు దేని గురించి చింతించద్దు. కానీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి చాలామంది భయపడిపోతూ ఉంటాం. ఏమైపోద్దో యోసేపు స్టోరీ మనకు తెలుసు. యోసేపు స్టోరీ అంటే, యోసేపుకు ఉన్న కష్టాలు పాపం ఎవరికీ లేవు నిజం చెప్పాలంటే. ఎందుకంటే చిన్నప్పుడే తల్లి చచ్చిపోయింది,
అన్నదమ్ములే వెలివేసి వేరే దేశానికి అమ్మేశారు బానిసలాగా. సరే పోనీ ఏదో కష్టపడి అక్కడ బానిసలా పనిచేస్తున్నాడు అనుకుంటే, అక్కడికి వెళ్ళాక నిందేశారు యజమాని భార్యని చెడపోయాడని. సో అక్కడి నుంచి తీసుకెళ్ళి జైల్లో వేశారు. సో జైల్లో శిక్ష అది ప్రూవ్ అయిపోయింది. పోనీ అప్పుడైనా దేవుడు కాపాడాడంటే అప్పుడు కాపాడలా. సో 2 సంవత్సరాలు శిక్ష అనుభవించాడు. ఈవెన్ ఏ తప్పు చేయకపోయినా కూడా శిక్ష అనుభవించాడు. కానీ ఇక్కడ మనకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒకవేళ యోసేపు కనుక జైలుకి వెళ్ళకపోతే రాజు తర్వాత రాజు అంతటోడు అయ్యేవాడే కాదు. ఒకవేళ మనం ఏమనుకుంటామంటే వాళ్ళ అన్నయ్యలు వెలివేసారు, సో వాళ్ళేమో బానిస కింద అమ్మేశారు, సో అక్కడేమో మంచిగా ఉంటుంటే వేరే వాళ్ళు వచ్చి నిందేశారు, సో ఇంకా యోసేపు జీవితం అయిపోయింది అనుకుంటారు చూసేవాళ్ళు. కానీ ఎప్పుడు కూడా దేవుడు ఏంటంటే, మనం ఎంత సమస్యలో ఉన్నా కూడా, ఎంత కష్టంలో ఉన్నా కూడా, అందుకే బైబిల్లో మాటనేమో ఒకసారి గుర్తు చేస్తున్నాను. సో అదేంటంటే, మనం దేని గురించి చింతించొద్దు. సో ప్రతి విషయంలోనూ ప్రార్థనాపూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియచేయాలంట. నీకు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య గురించి దేవుడి దగ్గర నువ్వు మొరపెట్టాలి, దేవుడిని అడగాలి. దేవుడు సమస్యను తీర్చేంతవరకు నువ్వు అడగాలి. అప్పుడు దేవుడు నీకు సమాధానం ఇస్తాడంట. అంతేగాని మనం ఏంటంటే, మనం అందరిని అడుగుతాం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిని అడుగుతాం. వాళ్ళు ఎంతకీ మనం చూసి నవ్వుతారు కూడా, వీడికి బాగా వచ్చిందిరా, వీడికి బాగా జరిగిందిరా అని అనుకుంటారు అందరూ. వాళ్ళు నీకు సాయం చేయరు కదా, నీ మీద సెటైర్లు వేస్తూ ఉంటారు. కానీ నువ్వు అడగాల్సింది ఎవరినో తెలుసు, దేవుడిని అడగాలి. ఎలా అడగాలంటే నమ్మకంగా అడగాలి. ఒక చిన్న విషయాన్ని నేను గుర్తు చేస్తాను. సో అదేంటంటే, యేసుప్రభు దగ్గరికి అంటే 2 గుడ్డోళ్ళు వచ్చారండి. మనకు తెలుసు యేసుప్రభు చాలా చోట్ల యేసయ్య చాలామందిని స్వస్థపరిచారు. అయితే స్వస్థపరిచిన సందర్భాల్లో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎలా ఉంటుందంటే, 2 గుడ్డోళ్ళు వచ్చారు. గుడ్డోళ్ళు వచ్చి కేకలు వేస్తూ ఉంటారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అంటుంటే యేసుప్రభు ఆగిపోయాడు అంటాడు. ఆగిపోయి వాళ్ళిద్దరిని రమ్మనంటే వచ్చారు. వస్తే చాలామంది జనం ఉండేవారు ఎప్పుడు యేసుప్రభు చుట్టూ, ఆయన ఏం చేస్తాడో చూద్దాం అనే ఉద్దేశంతో. అయితే వాళ్ళిద్దరూ వస్తే వాళ్ళిద్దరిని అడుగుతాడు, ఎందుకని నేను మీకు ఏం చేయాలని కోరుకుంటున్నారు అని అడిగితే, ప్రభువా మాకు కళ్ళు తెప్పించు అని అడిగారంట. వాళ్ళిద్దరు గుడ్డోళ్ళు, చుట్టూ చాలామంది జనం ఉన్నారు. సో వాళ్ళు ఏమని అడుగుతున్నారంటే, ప్రభువా మాకు కళ్ళు ఇప్పించు అని అడుగుతున్నారు. నిజంగా వాళ్ళకు ఉన్న కాన్ఫిడెన్స్ ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే మనం దీని నుంచి అర్థం చేసుకోవాలి. ఇక్కడ యేసయ్య ఏమంటాడంటే, వాళ్ళిద్దరిని పిలిచి వాళ్ళిద్దరి మీద 2 చేతులు పెట్టి మీ నమ్మిక చొప్పున మీకు కరుగులు కాక అంటాడు. సో అనగానే వాళ్ళకి కళ్ళు వచ్చేస్తాయి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ వాళ్ళు అవును ఇన్ని రోజులు మనం ట్రై చేసాం, ఇతను కూడా ట్రై చేద్దాం, ఒకవేళ ఏమైనా చేయగలమో చూద్దాం అని అనుకుంటే కళ్ళు వచ్చాయా? రావు కదా. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు, మీ నమ్మిక చొప్పున మీకు జరుగును గాక అన్నాడు. మనం కూడా కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం, ప్రభువా నాకు ఈ ప్రాబ్లం పోవాలి, ప్రభువా నాకు ఆరోగ్యం కుదిరిపడాలి, ప్రభువా నాకు అప్పులు తీరిపోవాలి, ప్రభువా నాకు జ్ఞానం ఉండాలి, లేకపోతే ప్రభువా నాకు పెళ్ళి అవ్వాలి, నాకు పిల్లలు పుట్టాలి. సో ఏదో ఒక సమస్య అయితే దేవుడిని మనం మొరపెడతాం. కానీ సో ఒకవేళ దేవుడు నువ్వు ప్రార్థన చేశాక దేవుడు నీ మీద చేయబెట్టి నువ్వేం కోరుకుంటున్నావు నీకు అది అయిపోవాలన్నాడు. నువ్వేమనుకుంటావు, ప్రభువా నా ఆరోగ్యం కుదిరిపడిపోవాలి, నేను బాగా ఇలా ఉండాలి, లేదా నా అప్పులు తీరిపోవాలని అనుకుంటావు. కానీ మనసులో ఏమనుకుంటావు, అది తీరతాయంటలే, దేవుడిని అడగాలి కాబట్టి అడుగుతున్నాం అని అనుకుంటావు. కాబట్టి ఏమవుతుంది, నీ అప్పు తీరదు. సో బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమనంటుందంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు సో ప్రార్థనలో మీరు వాటిని పొంది ఉన్నారని నమ్ముడి అంటాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరకబడును, తట్టుడు మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇవ్వబడును, కాకపోతే అడిగే ప్రతివాడు సందేహించక అడగాలని ఉంటుంది. సో ఇక్కడ మనం 2 గుడ్డోల్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. సో వాళ్ళకు ఉన్న నమ్మిక ఏంటంటే, యేసుప్రభు కనుక మా మీద చేతులు పెడితే, యేసుప్రభు కనుక మమ్మల్ని పిలిస్తే, యేసుప్రభు కనుక మా వైపు చూస్తే చాలు మాకు కళ్ళు వచ్చేస్తాయి. వాళ్ళు నమ్మేశారు. ఇక ఎంత నమ్మేశారంటే, యేసుప్రభు ఎక్కడైనా చూడండి, ఆయన స్వస్థపరిచిన ఎక్కడైనా సరే ఆయన నీ కళ్ళు వస్తాయనో, నువ్వు నడుస్తావనో, లేకపోతే నువ్వు చనిపోయిన వాడు నువ్వు లెగనో, ఇలా ఆయన నోటితోటి ఏదో ఒకటి అన్నాడు. కానీ ఈ సందర్భంలో మాత్రం ఆయన అక్కడ ఏమనలా. అంటే దేవుడు కూడా మనకేం నేర్పిస్తున్నాడంటే, ఈ సందర్భాన్ని బట్టి కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు మనం ఏమనుకుంటాం, ప్రార్థనలో ఏం అడిగామో అది మనకి మత్తయి 18:18 ఏమని ఉంటుందంటే, భూమి మీద మనుషులు వేటిని ఒప్పుకుంటారో అది పరలోకంలో ఒప్పబడుతుంది అని ఉంటుంది. అంటే ఒకవేళ కనుక మనం ఒక విషయం గురించి ప్రార్థన చేసాము అంటే ఇంకా అది అయిపోయినట్టే లెక్క. కొన్నిసార్లు అవ్వకపోవచ్చు కూడా, ఎందుకంటే దానికి సరైన సమయం రాకపోవచ్చు. అలాంటప్పుడు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది.
అంటే సరైన సమయం కోసం కూడా మనం వెయిట్ చేయాలి. అట్ ద సేమ్ టైం దేవుడు మనం కాపాడతాడనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే పరిస్థితి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మొక్కేసి వెంటనే ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా దీనికి కాయలు వచ్చేయాలి, దీనికి పువ్వులు వచ్చేయాలంటే వస్తుందా? అంటే దానికి సరైన టైం రావాలి. ఇప్పుడు మన ఇంట్లో మన చిన్నపిల్లలు ఉన్నారు, సో ఆడికి నేను కారు నేర్పించాలనుకుంటున్నాను. ఆడికి ఒక వయసు రావాలి, అవునా కదా? ఆడికి ఒక వయసు రావాలి, ఆడికి కొంత ట్రైనింగ్ ఉండాలి, సో ఆడికి కొంత ఎలిజిబిలిటీ ఉంటే అప్పుడు మనం ఇస్తాం. అంతేగాని వాడు నాకు వారసుడు కాబట్టి ఆడికి బిల్డింగు, లేకపోతే నా వారసుడు కాబట్టి ఆడికి ఒక కారు, సో ఇలా ఇచ్చేము. అంటే ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది, మనం ఆ సమయం కోసం కూడా కనిపెట్టాలి. ఇక్కడ యోసేపు విషయంలో నిజంగా యోసేపు విషయంలో చాలా ఆశ్చర్యం అనిపించే విషయం ఏంటంటే, ఎక్కడ కూడా ప్రభువా నన్ను ఎందుకు ఇలా చేసావు, నన్ను ఎందుకు శ్రమ పెడుతున్నావు, నేను నీకోసం వెయిట్ చేస్తున్నానే, నేను నిన్ను ప్రార్థిస్తున్నాను, చిన్నప్పుడే మా అమ్మని తీసుకెళ్ళిపోయావు, సరే చిన్నప్పటి నుంచి అయినా సరే నేను భయభక్తులు కలిగి ఉంటున్నా, మా అన్నయ్యలు ఎవరు నన్ను ఇష్టపడలా, ఆఖరికి మా డాడీ కూడా నన్ను అవమానించాడు, సరే తర్వాత పోనీ మా అన్నయ్యలే నన్ను ద్వేషించి వేరే వాళ్ళకి అమ్మేశారు, కొట్టేసి ఒక గోతులో పడేసి అమ్మేశారు, సరే పోన్లే నా జీవితం ఇంతే, ఇక నేను నా ఒంటరి బతికి నేను బతుకుతాను, నేను ఒక అనాథని అన్న ఫీలింగ్లో వచ్చినా కూడా ఏ రోజు దేవుడిని ఏమనలా, ప్రభువా నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది, నన్ను కాపాడుతానన్నావు, నాకేమో వాగ్దానం చేసావు, నాకు కల్లో ఏమో అలా చూపించు ఇలా చూపించు, నువ్వేమో సూర్యుడు అంతరుడు అయిపోతావు, నక్షత్రం అంతరుడు అయిపోతావు, చంద్రుడు అంతరుడు అయిపోతావు అన్నావు, కానీ నా పరిస్థితి ఏమో బానిసనైపోయాను. బానిస అంటే మీ అందరికీ తెలుసు కదండి. సో బహుశా బానిస అంటే ఏంటంటే ఎంత పనైనా చేయించుకుంటాం కానీ వాళ్ళకి ఏమి ఇవ్వం, జీతం ఇవ్వం. సో ఆడికి అన్నం పెట్టాలనిపిస్తే అన్నం పెడతాం. ఓ వీధిలో కుక్క ఉందనుకోండి, దానికి అన్నం పెట్టాలనిపిస్తే పెడతాం, లేదంటే లేదు కదా. కంపల్సరీ పెట్టాల్సిన అవసరం లేదు, పెట్టకపోయినా ఎవడ అడగడు. సేమ్ థింగ్ బానిస కూడా అంతే. కానీ ఓ పని చెప్తే ఆ పని ఖచ్చితంగా చేయాల్సిందే. అది నిద్రపోవద్దన్నా నిద్రపోకూడదు, ఓకేనా, అన్నం తినద్దన్నా తినకూడదు. సో బట్టలు కానీ ఇంక ఏ విషయంలోనూ తనకు స్వతంత్రం ఉండదు. బానిసలు అంటే అంతే, వాళ్ళు ఏం చెప్తే చెయ్యాలి అంతే. అలాంటి పరిస్థితుల్లో ఉన్న యోసేపు ఇంకా కరెక్ట్గా దేవుడి కోసం రోజు నిలబడుతుంటే పోతీఫర్ భార్య వచ్చి ఇతను నన్ను చెడపడానికి ప్రయత్నించాడు అని అంటే, అది వెళ్ళి కోర్టుకి కేసు వెళ్తే ఆ కోర్టులో కూడా అవును ఇతను తప్పు చేశాడు అని చెప్పి ప్రూవ్ చేశారు. చాలామంది ఏమనుకుని ఉంటారంటే, యోసేపు బాగా ఎగిరిపడ్డాడుగా, యోసేపు అనుకున్నాడుగా, బాగా జరిగింది అనుకుంటున్నారు. బహుశా యోసేపుకి కూడా అర్థమై ఉండదు, ఏంటిది దేవుడేమో నన్ను ఆశీర్వదిస్తానన్నాడు, దేవుడేమో నాకు కరెక్ట్గా ఉంటే దేవుడు కాపాడాలి కదా, దేవుడు ఏంటి నాకు ఎన్ని సమస్యలు ఇచ్చాడు అని బైబిల్ ఎక్కడ ప్రార్థించినట్టు మనకు కనబడదు. నిజానికి యోసేపుకి ఒక నమ్మకం ఉంది, ఏంటంటే దేవుడు నన్ను కాపాడుతాడు, దేవుడు నన్ను రక్షిస్తాడు. అది ఎంత సమస్య అయినా సరే. మనం కూడా ఏంటంటే మన చుట్టూ ఉన్న సమస్యను చూసి భయపడిపోతూ ఉంటాం. ఇందాక నేను చెప్పాను కదండి, గొల్యాతుని చూసి భయపడిపోతున్నారంట జనాలందరూ. ఎందుకంటే గొల్యాతు ఒక్క దెబ్బ కొడితే ఇంక చచ్చిపోయినట్టే లెక్క. ఎందుకంటే అంత ఎత్తున్న పర్సను, అంత బలమైన పర్సను ఇంకెవరు లేరు, ఓకేనా. ఎందుకంటే గొల్యాతు అంత బలమైన పర్సన్ ఎవరు లేడు. ఒకటే ఛాలెంజ్ ఏంటంటే, నన్ను ఒక్కడిని చంపితే చాలు మా దేశం అందరూ బానిసలు అయిపోతారు అంటున్నాడు. గొల్యాతుని చూడడానికి కూడా జడుస్తున్నారు జనాలు. సో ఒక్కొక్కసారి మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్న కష్టాలను బట్టి, సో మన జీవితంలో కూడా దేవుడు అలాంటి గొల్యాతులను ఎందుకు ఇస్తాడో తెలుసా? గొల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే, గొల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే, కిరీటం కావాలంటే గొల్యాతులు రావద్దా, కిరీటం కావాలంటే గొల్యాతులు రావద్దా. హల్లెలూయా. సో దేవుడు మన జీవితంలో అలాంటి కష్టాలను ఎందుకు ఇస్తున్నాడంటే, నీ కిరీటం ఇవ్వడం కోసం. ఆ చుట్టూ ఉన్న వాళ్ళు అనుకుంటారు అయిపోయింది, ఇంకా పరిస్థితి అయిపోయింది, ఇంకా మనవాడు మన జీవితంలో వీడికి జాబ్ రాదు, వీడికి పెళ్ళి అవ్వదు, లేకపోతే వీడికి కష్టాలు తీరో, వీడికి అప్పులు తీరో, లేకపోతే వీడికి పిల్లలు పుట్టరు, లేకపోతే వీడు ఎప్పటికి ఇల్లు కట్టలేడు, సో వీడు ఎప్పుడు గొప్పవాడు అవడు, వీడికి ఇంకా నాశనం అయిపోతున్నాడు అనుకుంటారు. కానీ ఒకవేళ కనుక నువ్వు దేవుడి దగ్గర కనుక మొర పెట్టగలిగితే, దేవుడి దగ్గరికి నువ్వు రాగలిగితే, ఇందా నేను చెప్పాను కదండి, ఇద్దరు అడుక్కునేవాళ్ళు, ఇద్దరు భిక్షగాళ్ళు వచ్చి ప్రభువా మాకు కళ్ళు ఇవ్వు అంటే వాళ్ళకి ఎంత నమ్మకం ఉందో చూడండి. ఎంత నమ్మకం ఉంటే యేసు ప్రభు మామూలుగా ఇలా రోడ్డు మీద వెళ్ళిపోతుంటే మిగతా వాళ్ళందరూ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ యేసు ప్రభుతో పాటు నడుస్తున్నారు. వాళ్ళకి సమస్యలు ఉంటాయి, ప్రభుని అడగచ్చు, యేసయ్య మాకు ఈ సమస్య ఉంది తీర్చండి, ఈ సమస్య ఉందని తీర్చండి అని అడగచ్చు. కానీ వాళ్ళకి ఆ సమస్యలు తీరలా. ఎవరికి తీరిందంటే, బలంగా ఎవరైతే ప్రయత్నించారో
ఎవరైతే దేవుడి కోసం ఎక్కువగా ప్రయత్నించారో, దేవుడిని పిలిచారో, దేవుడిని ఆపారో, వాళ్ళ కేకలతో ఆపారో, దేవుడి దగ్గరికి ఎవరైతే దగ్గరికి వచ్చి నుంచుంటున్నారో వాళ్ళ ప్రార్థన తీరింది, వాళ్ళ రిక్వైర్మెంట్ తీరింది, వాళ్ళ కోరిక తీరింది. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి కళ్ళు రావు. ఎందుకంటే వాళ్ళు భిక్షగాలంటే బహుశా వాళ్ళ డబ్బులు కూడా ఎక్కడ పెట్టలేరు. అప్పట్లో ఆపరేషన్లు అవి కూడా చేసి కళ్ళు తెప్పించే అంత లేదు, అవునా కదా? అంటే మన జీవితంలో మనకున్న సమస్య ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుంది అంటే ఈ సమస్య ఇంకెవరు తీర్చలేరు. సో చాలామంది ఈవెన్ క్రైస్తవులు కూడా కొన్నిసార్లు వాళ్ళకు కలుగుతున్న సమస్యలను బట్టి ఇంకా నాకు సమస్య తీరదు, ఇంకా నన్ను కాపాడేవాళ్ళు లేరు అనుకుని ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారండి. ఎందుకంటే సాతానంట ఎప్పుడు కూడా నువ్వు ఇంక అనవసరం, నీకు ఇన్ని కష్టాలు వచ్చినప్పుడు మనిషి అన్నవాడు ఎవడు బతకడు, నా మాటిని ఊరేసేసుకో, చచ్చిపో, నువ్వు ఏదో విషయం తాగి, లేకపోతే దానికి ఎదురెళ్ళిపో, లేకపోతే నువ్వే గుద్దే అంటే ఇలాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. అదే ఒకవేళ కనుక నువ్వు దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు చెప్పే ఫస్ట్ మాట ఏంటో తెలుసా? భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఇక్కడ కూడా ఇర్మియా దగ్గరికి వచ్చి అందరూ అడుగుతున్నారంట. ఏమని అడుగుతున్నారంటే, మమ్మల్ని అందరిని చంపేస్తున్నారు, మేము ఇక్కడ ఉండమా, వెళ్ళిపోమా అంటే దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా అండి? మీరు వెళ్ళిపోండి అని చెప్పలా, మీరు ఉండండి అని చెప్పాడంట. ఎందుకంటే నేను మీకు తోడుగా ఉంటాను, నేను మిమ్మల్ని రక్షిస్తాను, కాబట్టి మీరు ఎక్కడికి భయపడి పారిపోవాల్సిన అవసరం లేదు. సో మనం అనుకుంటాం ఇక్కడ ఉంటే నష్టం వచ్చేద్దని, ఈ పని చేస్తే నష్టం వచ్చేద్దని, లేకపోతే వీళ్ళందరూ అయిపోయారుగా మన పరిస్థితే నెక్స్ట్ అవుట్ అని అనుకుంటాం. ఎందుకంటే చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి భయం వేస్తుంది, ఎవరికైనా భయం వేస్తుంది. కరోనా టైంలో చాలామందికి డౌట్, రేపొద్దున మనం ఉంటామా ఉండమా అని. కానీ ఈరోజు దేవుడి దయ వల్ల మనం ఉన్నామంటే దానికి కారణం ఏంటంటే అది మన గొప్పతనం కాదు, దేవుడు ప్రణాళికలో మనం ఉన్నాం. సో ఈవెన్ మనకన్నా వయసులో చిన్నోళ్ళు చాలా చిన్న విషయాలకి అన్ఎక్స్పెక్టెడ్గా చచ్చిపోతున్నారు. కొంతమంది వాళ్ళు చచ్చిపోతున్నారు, కొంతమంది అనుకోకుండా జరుగుతున్నాయి. కానీ దేవుడు ఈరోజు కూడా నన్ను సజీవ లెక్కల్లో ఎందుకు ఉంచాడంటే ఆయన మాటలు ఈరోజు మనకి ఎందుకు వినబడుతున్నాయంటే మనం సరిదిద్దుకోవడానికి, దేవుడి కోసం మనం సరి చేసుకోవడానికి ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. సో ఇప్పటికైనా నా దగ్గరకు వస్తాడా, నన్ను అడుగుతాడా? సో మనం ఏంటంటే అందరిని అడుగుతాం, దేవుడిని అడగం. ఒకవేళ అడిగినా ఎలా అడుగుతాం అంటే క్యాజువల్గా అడుగుతాం. ఒక ఆవిడ ఏంటంటే బరువు నెత్తి మీద పెట్టుకుని రోడ్డు మీద వెళ్తుంటే ఒక అతను పాపం ఫోన్లే పాపం మనం బస్సు ఎక్కించుకుందాం అని చెప్పి ఎక్కించుకుంటే బస్సు ఎక్క కూడా మూటలాగా పట్టుకుందంట. సో ఇది చాలామందికి తెలిసిన విషయం. అవును, నేను చాలాసార్లు విన్నాను కదా ఎగ్జాంపుల్ అనుకుంటాం. కానీ అదే పని మనం కూడా చేస్తున్నామని చాలా తక్కువ మందికి తెలుసు. అంటే మనం ఒక విషయాన్ని చాలాసార్లు వినుండొచ్చు, కానీ దాన్ని అర్థం చేసుకోవట్లా. మనం కూడా మన సమస్యలన్నీ నెత్తిమే పెట్టుకుంటాం, తీసుకొస్తాం, దేవుడి దగ్గర పెడతాం. ఎందుకంటే దేవుడి దగ్గర అడిగితే దేవుడు తీరుస్తాడులే, తీర్చొచ్చులే, తీర్చే అవకాశం ఉందిలే. పొరపాటును దేవుడు వింటే మన సమస్య తీరొద్దులే అనే ఫీలింగు. కానీ నిజానికి దేవుడికి వినబడలేకపోవడానికి ఆయనకి చెవుడు లేదు. సో మనకు బైబిల్లో ఉంటుంది. సో ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే మన పాపాలే అడ్డొస్తున్నాయి, మన దోషాలే అడ్డొస్తున్నాయి. మనం దేవుడి దగ్గరికి రావట్లేదు ఫస్ట్ థింగ్. సో దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చినని ఉంటుంది బైబిల్లో. సో ముందు మనం దేవుడి దగ్గరికి రావడానికి ట్రై చేయాలి. సో మన సమస్యని ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ చెప్పుకుంటాం, కానీ దేవుడి దగ్గరికి వచ్చి చెప్పుకోం. ఒకవేళ దేవుడి దగ్గరికి వచ్చి చెప్పుకుంటానంట బైబిల్లో దేవుడు ఇంకా బహుశా మనం ఎక్కడ ఎలాంటి వాళ్ళ దగ్గర మనం ఎనని కాన్ఫిడెన్స్ ఏంటంటే, అడుగు నీకు ఇస్తా, అది ఏదైనా సరే ఇస్తా, ప్రార్థనలో నువ్వు అడుగు, అది పొంది ఉన్నావని అడగండి, మీరు ఖచ్చితంగా అది పొందుతారు అని అంటున్నాడు. బైబిల్లో ఇంకో మాట కూడా చెప్పాడు. కొంతమంది మళ్ళీ దీన్ని కాంట్రవర్సీ చేస్తారు కాబట్టి దేవుడు దానికి కూడా ఆన్సర్ ఇచ్చాడు. ఏంటంటే మీరు కొన్ని ప్రార్థనలు అడుగుతారు కానీ పొందరు. ఎందుకని పొందరంటే మీ స్వలాభం కోసం అడుగుతున్నారు, దురాస్తో అడుగుతున్నారు, కాబట్టి మీకు అది ఇవ్వట్లేదు. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు 4 కోట్లు కావాలి, 5 కోట్లు కావాలని ప్రార్థన చేశాను అనుకోండి, దేవుడు ఎవడో. నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు జాబ్ లేదు, నాకు జాబ్ కావాలని అడిగితే దేవుడు ఇస్తాడు, ఎందుకంటే అది నాకు అవసరం కాబట్టి. నాకు పిల్లలు లేరు, నాకు ప్రార్థన చేసుకుంటే దేవుడు నాకు పిల్లలు ఇస్తాడు. అంతేగాని ప్రభు నాకు 10 కార్లు ఇవ్వు, లేకపోతే రేపు పొద్దురికి నన్ను ప్రైమ్ మినిస్టర్ చేయి అంటే. కొంతమంది ఎలా అంటే ఇదేంటి దేవుడిని ఏం అడిగినా ఇస్తానని అడగదండి. ఏం అడిగితే అది మనం ఇవ్వంగా. మన పిల్లలు ఉన్నారు, మన పిల్లవాడు వచ్చి నాకు చాకివ్వు నేను కాసేపు ఆడుకుంటానంటే ఇస్తామా? చిన్నపిల్లవాడు అడిగితే ఇస్తామా? ఇవ్వం. ఎందుకని? అడిగి సరైన జ్ఞానం లేదు కాబట్టి, అది దాన్ని ఎలా వాడుకోవాలో అడిగి తెలియదు కాబట్టి, అవును కదా? సో సేమ్ థింగ్ మనకు కూడా దేవుడు మనకు అవసరమని ఇస్తాడు. మన పిల్లలు మనల్ని ఏమన్నా అడిగితే మనం ఏది అడిగినా ఇస్తాం, కాదనం.
ఎందుకంటే మన పిల్లలకన్నా మనకి ఎవరు ఎక్కువ కాదు. వాళ్ళు ఏమడిగినా ఇస్తాం, వాళ్ళు డబ్బులు అడిగినా ఇస్తాం, బంగారం అడిగినా ఇస్తాం. ఓకేనా? ఎంత మ్యాక్సిమం మన దగ్గర లేకపోయినా సరే కష్టపడైనా సరే తీసుకొచ్చి ఇస్తాం. కానీ ఒక వయసు, ఒక సందర్భం, అంతే కదా. నేను రేపు పొద్దున వెళ్ళడానికి కారు కావాలని అడిగాడు అనుకోండి, 2 ఏళ్ళ పిల్లవాడు, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను అని అడిగాడు అనుకోండి, పొరపాటున మాటలు వచ్చి 5 ఏళ్ళ పిల్లవాడు అడిగాడు అనుకోండి, అడిగి ఇస్తామా? ఇవ్వం కదా. అడిగి డబ్బులు అడిగాడు అనుకోండి, 1,00,000 రూపాయలు తీసుకురా అని అడిగాడు అనుకోండి, తీసుకొని ఇస్తామా? అలాగే దేవుడు కూడా ఏంటంటే మనకి తగిన సమయం ఉంది, మనల్ని హెచ్చించడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మనం అప్పుడు దాకా మనం ఏం చేయాలంటే ఆయన బలిష్టమైన చేతి కింద మనం దేన మనసు కలిగి ఉంటూ మనం నేర్చుకోవాలి. యోసేపు అలాగే 2 ఏళ్ళు వెయిట్ చేశాడంటండి జైల్లో. వెయిట్ చేస్తే అప్పుడు అక్కడి నుంచి డైరెక్ట్గా జైలు నుంచి తీసుకెళ్ళి రాజు తర్వాత రాజు అంతటోడు అయ్యాడు. ఈ స్టోరీ మన అందరికీ తెలిసిందే, బైబిల్లో ఉంటుంది, ఆదికాండంలో ఉంటుంది, అవునా కదా. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన సమస్యలను చూసి భయపడకూడదు, మనం అది నేర్చుకోవాలి ఫస్ట్. దేవుడు ఎప్పుడు కూడా మనకి ఒకటే మాట చెప్తున్నాడు, అది ఏంటంటే నువ్వు భయపడద్దు. సో ఒక్కొక్కసారి కొంతమంది చెప్పొచ్చు, కొంతమంది డాక్టర్లు చెప్పొచ్చు, ఇక నువ్వు బతుకు, నీ జీవితంలో ఇంక నీకు ఆపరేషన్ చేసినా సరే నీ పరిస్థితి ఇంతే, ఇంక నువ్వు చనిపోయే వరకు ఇంతే, ఇంక నీకు ఇలా అవ్వదు అని చెప్పిన వాళ్ళు చాలామంది ఈరోజు బతికే ఉన్నారు. వాళ్ళ సాక్ష్యాలు కూడా చెప్తున్నారు, నన్ను బతకమని చెప్పాడు కానీ దేవుడు నన్ను బతికించాడని. సో ఈరోజు నిజంగా చెప్పాలంటే చాలామంది చాలా యాక్సిడెంట్లలో చనిపోతున్నారు, చిన్న చిన్న విషయాలకు చనిపోతున్నారు, చిన్న ప్రాబ్లం వచ్చి చనిపోతున్నారు. మనకన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళు చనిపోతున్నారు, పెద్దవాళ్ళు చనిపోతున్నారు. కానీ ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఉంచాడంటే దానికి కారణం ఏంటంటే, సో ఈరోజైనా దేవుడి దగ్గరికి మనం వస్తామేమో అని. ఒకవేళ కనుక మనం దేవుడి దగ్గరికి రాకుండా ఇంకా అవును మేము వాక్యాలు ఎన్నో, అవును మేము ప్రార్థన చేసుకుంటున్నాం, అవును ఇంకేంటి నువ్వు చెప్పేది అని అంటున్నామేమో, కానీ దేవుడి మాటకి విధేయత చూపిస్తున్నామా? దేవుడు చెప్పింది చేస్తున్నామా? దేవుడు వద్దన్నది మానేస్తున్నామా? దేవుడు చేయమన్నది చేయకుండా ఉంటున్నామా? అదొకసారి మనం పరీక్షించుకోవాలి. మనకు తెలుసు మనం ఏం చేస్తున్నామో మనకు తెలుసు, దేవుడికి ఇష్టం లేని పనులు ఏం చేస్తున్నామో తెలుసు, దేవుడికి ఏది ఇష్టమో మనకు తెలుసు. కానీ మనం ఏంటంటే అనుక్షణం కావాలని తెలిసి కావాలని దేవుడిని మనమే మన ప్రవర్తన ద్వారా చాలాసార్లు దేవుడిని బాధపడుతున్నాం. అయినా కూడా మనం ఏంటంటే ఆ దేవుడు మన ఎడల ఇంకా కృప చూపిస్తున్నాడు. ఎందరికో లేని అవకాశాన్ని, ఎందరికో లేని భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. సో ఇప్పుడు నువ్వు ఈరోజు ఏం చేయాలంటే నీకున్న సమస్యను బట్టి ఏడవడం కాదు, నీకున్న సమస్యను బట్టి చెప్పుకోలేక బాధపడడం కాదు, లేకపోతే నీకు ఏ సమస్య లేవు కాబట్టి కాలు రగడేయడం కాదు. మనం చేయాల్సింది ఏంటంటే దేవుడి దగ్గరికి రావాలి. ప్రభువా నా పరిస్థితి ఇది, నీకు తెలుసు, నువ్వే నన్ను కాపాడాలి. మనకు తెలుసు బైబిల్లో ఏలియా ఉంటాడు. ఏలియా చాలా పవర్ఫుల్ ప్రవక్త, మన అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని వచ్చి కొట్టిందంటండి, తెలుసు కదా. నువ్వు ఏలియాని పట్టుకోవాలని ఒక కొండ ఎక్కితే, ఏలియా ఉన్న చోట కొండ ఎక్కితే అక్కడ 50 మంది చచ్చిపోతారు. అలాంటి ఏలియా, అంత పవర్ఫుల్ ఏలియా బైబిల్లో కూడా ఉంటుంది. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనిషిడే కదా. ఏలియా ప్రార్థన చేస్తే 2.5 సంవత్సరాలు వర్షం కురవలేదు కదా. సారీ, నాకు పీరియడ్ సరిగ్గా గుర్తులేదు, 3.5 అనుకుంటా, 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే కదా అని చెప్పాడు కదా. మరి అలాంటి ఏలియా ఓ మాట అన్నాడంట దేవుడిని, ఏమన్నా తెలుసా? ప్రభువా నన్ను తీసేసుకో, నేను చచ్చిపోతాను, ఎందుకంటే రేపు పొద్దున ఒక ఆవిడ చంపేస్తాను అన్నాడు. అంటే ఏలియాకి ఎంత కాన్ఫిడెన్సో చూడండి. ఏలియా ఏమంటున్నాడంటే ప్రభువా ఇంకా నన్ను తీసేసుకో అంటే దాని అర్థం ఏంటంటే ఆత్మహత్య చేసుకోవడానికి రెడీ అయిపోయాడు. భయపడి ఒక చోటకు పారిపోయాడు, రహస్యంగా ఒక చోట ఉన్నాడు. ఎక్కడ తెలిస్తే అంటే ఒక ఆవిడ చెప్తుంది, ఒక రాణి చెప్తుంది, తెల్లారేటప్పటికి నిన్ను చంపకపోతే నేను రాణిని కాదంది. ఇక ఏలియాకి అర్థమైపోయింది, బాబు ఇంకా నన్ను చంపేస్తారు అంటే. ఒరిజినల్గా ఏలియా పొజిషన్ ఏంటంటే తెల్లారితే బతకడం, అది పొజిషను, ఓకేనా. కానీ దేవుడు వచ్చి ఏం చెప్తున్నాడో తెలుసా? నీకు ఇంకా చాలా ప్రయాణం ఉందని చెప్పాడంట. అంటే దాని అర్థం ఏంటంటే మనం చుట్టూ ఉన్న మనుషులు మాట్లాడటం. చాలామంది అంటారు, అరే నీ వల్ల కాదురా, ఇంకా వదిలే, నీకు పెళ్ళి అవ్వదు, నీకు పిల్లలు పుట్టరు, నీకు జాబ్ రాదు, నీకు అప్పులు తీరవు, లేకపోతే నువ్వు బతకో, నీ ఆరోగ్యం సెట్ అవ్వదు, నీకున్న అనారోగ్యం ఎప్పటికీ కుదిరిపడదు, నీ ఇంట్లో పరిస్థితులు మారవు, నీ భర్త మారడు, నీ భార్య మారదు, నీ పిల్లలు మారరు. అంటే చుట్టూ ఉన్న మనుషుల మాటలు మనం అంటాం, వాళ్ళ మాటలు చాలా కాన్ఫిడెంట్గా అంటాం. కానీ అదే సమస్యను నువ్వు దేవుడి దగ్గరికి తీసుకొస్తే, సో ఈ సృష్టి అంతటిని సృష్టించిన దేవుడికి
మన భూమి అంటే ఆయన పాదం పెట్టుకునే పాదం పేట అంత ఉందంట. సో అందులో నువ్వెంత, నీ సమస్య ఎంత. మనం మన సమస్యని ఎవరి దగ్గరికి తీసుకురావాలి, వాళ్ళ దగ్గరికి తీసుకురావాలి. ఇప్పుడు మన చెప్పు తెగిపోయింది అనుకోండి, తీసుకెళ్ళి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి సార్ నా చెప్పు కుట్టండి అంటే కొడతాడే. లేకపోతే ఓ ఫ్యాన్సీ షాప్కి వెళ్ళి సార్ నా చెప్పు తెగిపోయిందండి కొంచెం కుట్టు పెట్టండి అని అంటే చేస్తాడా. లేకపోతే సార్ ఓ ఫ్యాన్సీ షాప్కి వెళ్ళి సార్ నాకు హార్ట్లో కొంచెం ప్రాబ్లం ఉంది సరిదేయండి అంటే సరి చేస్తారా. అంటే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. చెప్పు తెగిపోతే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, చెప్పులు కుట్టేవాడి దగ్గరికి వెళ్ళాలి. అలాగే నీ జీవితంలో నీకు ఏదైనా సమస్య వస్తే నీ జీవితాన్ని నీకు ఇచ్చింది ఎవరు, దేవుడు. ఆ దేవుడి దగ్గరికి నువ్వు రావాలి. ఎందుకంటే సృష్టికర్తకి అది చాలా ఈజీ థింగ్. ఇప్పుడు ఒక కారు చెడిపోయింది అనుకోండి, మనం ఎవరి దగ్గరికి తీసుకెళ్తాం, ఓ ఫ్యాన్సీ షాప్కి తీసుకెళ్తామా, ఓ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తామా, ఓ మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తాం. ఎందుకంటే కార్ మెకానిక్కి తెలుసు ప్రాబ్లం ఎందుకు వచ్చిందో తెలుసు, ఆ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో తెలుసు. అలాగే నీ జీవితంలో ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యను తీర్చగలిగే కూడా ఒకళ్ళు ఉన్నారు. చాలామంది ఏమనుకుంటున్నారంటే నా సమస్య ఇంకెప్పటికీ తీరదు కాబట్టి ఇంక నేను బ్రతకడం అవసరం అనుకుంటున్నారు. అలా చాలామంది చనిపోతున్నారు. ఒకవేళ దేవుడిని నమ్ముకోకుండా కనుక నువ్వు చనిపోతే, మనం చనిపోతే దేవుడిని ఎరగకుండా కనుక మనం ఉంటే, దేవుడికి విధేయత కలగకుండా, విధేయులుగా కాకుండా అవిధేయులుగా కాకుండా ఒకవేళ మనం బ్రతికితే మనం నరకానికి వెళ్ళిపోతాం. మనం చాలాసార్లు ఏమనుకుంటున్నామంటే అవును నేను వాక్యం విన్నాను, అవును నేను ప్రార్థన చేస్తున్నాను, అవును నేను చర్చికి వెళ్తున్నాను, అవును నేను దేవుడు పాటలు వింటాను, దేవుడు మాటలు వింటాను, సో దేవుడు చెప్పింది చేస్తున్నాను అనుకుంటున్నాం. కానీ నిజంగా దేవుని చిత్తాన్ని చేస్తున్నామా, దేవుడికి ఇష్టంగా బతుకుతున్నామా, దేవుడు చెప్పినవి చేస్తున్నామా, అదొకసారి మనం పరీక్షించుకోవాలి. అంటే నేను చెప్తున్నాను కాబట్టి నేను పర్ఫెక్ట్ అని కాదు, మనం సరి చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఎలా చెప్తున్నాను, నాకు కూడా అలాగే వినబడుతుంది కాబట్టి నేను కూడా అలాగే వింటాను. నేను బయట వాళ్ళు ఎవరో చెప్తున్నట్టే వింటున్నాను. ఇక్కడున్న సమస్య ఈరోజు ఇర్మియా 42వ అధ్యాయం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ సమస్య వచ్చింది వాళ్ళకి, మేము ఇంకా బతుకుతామా బతకమా, మేము పారిపోమా, ఐగుప్తుకు పారిపోమా, ఇక్కడ ఉన్నామా అని వచ్చి ఇర్మియాని అడిగితే ఇర్మియా ప్రార్థన చేస్తే ఇర్మియా కంటే దేవుడు చెప్పాడంటండి. ఏమని చెప్పాడంటే మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, నేను మిమ్మల్ని రక్షిస్తానని చెప్పాడంట. అప్పుడు వాళ్ళు ఆ మాట విన్నారంటండి. అర్థమవుతుందండి. ఒకవేళ కాదు నేను ఐగుప్తుకు వెళ్తానంటే అక్కడ చచ్చిపోతారని చెప్పాడండి దేవుడు. ఒకవేళ నీ సమస్య ఏదన్నా ఉంటే నువ్వు దేవుడికి కనుక చెప్తే దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. నువ్వు అనుకోవచ్చు దేవుడు నాతో ఎలా మాట్లాడతాడని, ఎలా అయినా మాట్లాడతాడు. వాక్యం ద్వారా మాట్లాడచ్చు, ఇతరుల ద్వారా మాట్లాడచ్చు. కానీ మాట్లాడినప్పుడు మాత్రం ఇది ఖచ్చితంగా దేవుడే మాట్లాడాడు అన్న విషయం మాత్రం నీకు అర్థమైపోద్ది. ఎందుకంటే మాట్లాడింది దేవుడు కాబట్టి. సో నీకు దేవుడికి మధ్యన మీడియేటర్స్ని పెట్టకండి. చాలామంది మనకు సమస్య వస్తే నా గురించి ప్రార్థన చేయండి అంటాం, కానీ మన గురించి మనం ప్రార్థన చేయం. అప్పుడు ఇప్పుడు నీ సమస్య గురించి నువ్వు ఫీల్ అవుతావు ఎక్కువ, పక్కనోడు ఫీల్ అవుతాడా. ఇప్పుడు నీకు ఏదో ప్రాబ్లం ఉంది, ఆరోగ్యపరమైన ప్రాబ్లం ఉంది, లేదా ఆర్థిక సమస్యమైన ప్రాబ్లం ఒకటి ఉంది, లేకపోతే నీకు సంథింగ్ ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావు. ఆ ప్రాబ్లం గురించి నువ్వు ఫీల్ అవుతావు కాబట్టి నువ్వు అడుగుతావు. నీకు దేవుడికి మధ్యన ఎందుకు అంతరాయం. సో ఒకవేళ కనుక దేవుడి దగ్గర నువ్వు మోకాలు వేసి ప్రభువా నా ప్రాబ్లం ఇది అని కనుక నువ్వు అడగగలిగితే, ఫిలిప్పీ 4:6 చెప్పాను కదండి. సో దేని గురించి నువ్వు చింతించొద్దు. నీ సమస్య ఎలాంటిదైనా సరే దేవుడు అన్నాడు నువ్వు ఈ మాత్రమే అడుగు, ఈ మాత్రమే నేను చేయగలుగుతాను అని అనలా. దేని గురించి నువ్వు చింతించొద్దు. కానీ ప్రతి విషయంలో ప్రార్థనాపూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా నీ సమస్యను నువ్వు దేవుడికి తెలియజేస్తే దేవుడు నీకు సమస్య తీరుస్తాడు. చాలామంది అనుకుంటారు నాకు ఇంకా పిల్లలు పుట్టరు, నా జీవితం ఏమైపోద్దు, లేకపోతే నాకు వయసు అయిపోయింది, నాకు పెళ్ళి అవ్వదు, లేకపోతే నాకు జాబ్ రాదు, లేకపోతే నాకు సమస్యలు తీరవు అని అనుకుంటారు కదా. సో వాళ్ళు దేవుడి దగ్గరికి తీసుకొచ్చి పెట్టమంటున్నాడు. సో బైబిల్లో ఒక చిన్న ఇన్సిడెంట్ నేను గుర్తు చేసి నేను ముగించేస్తాను. సో అదేంటంటే దేవుడి దగ్గరికి అంటండి, యేసుప్రభు దగ్గరికి గట్ట ఆయన చెప్పే మాటలు విందామని చాలామంది వచ్చారంట. కానీ యేసుప్రభు అన్నాడంట మీరు వీళ్ళందరికీ భోజనం పెట్టండి అన్నాడంట శిష్యులను పిలిచి. ఆ శిష్యులు ఎవరు, వాళ్ళు ఏమైనా కోటీశ్వర్లా కాదు కదా, వాళ్ళు చేపలు పట్టుకునేవాళ్ళు. ఓకేనా, పోనీ వాళ్ళ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా, యేసుప్రభు అని డబ్బులు ఇచ్చి పోనీ ఏమన్నా చేయమన్నాడా, పోనీ ఏమైనా వంటలు చేయించాడా, ఏమీ చేయించలే. సో ఆయన అరణ్యంలో కూర్చున్నాడంట, వీళ్ళందరికీ భోజనాలు పెట్టమన్నాడంట. ఇంచుమించు 7,000 మంది ఉన్నారంట. 7,000 మంది ఉంటే వాళ్ళ దగ్గర ఏమీ లేవు. మేము ఏం పెట్టాం, మా దగ్గర వీళ్ళందరికీ పెట్టాలంటే మనం వచ్చిన కొన్ని ఫంక్షన్స్ చేస్తుంటాం. మనం కూడా ఒక 100 మంది వచ్చారండి, అయ్యి బాబు 100 మంది వచ్చారండి మా ఫంక్షన్కి అంటాం. 1000 మంది వస్తే 1000 మంది వచ్చారండి అంటాం. అంతే కదా. నిజంగా 1000 మంది వచ్చే ఫంక్షన్ అంటే నాకు తెలిసి అంత రేంజ్ కాదనుకుంటున్నా. ఒకవేళ 1000 మంది వచ్చారంటే చాలా గ్రేట్ అని.
అది 7,000 మంది అంటే ఆలోచించండి ఒకసారి. అది కూడా అక్కడ ఏమీ లేదు. కానీ ఒక చిన్న పిల్లోడు తీసుకొచ్చి నా దగ్గర 5 రొట్టెలున్నాయి, 2 చేపలున్నాయి, ఇట్లా ఏమైనా చేయగలిగితే చెయ్యి అని చెప్పి ఇచ్చాడంట. దేవుడు ఒక మాట అడిగాడంట, మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఏమన్నా ఉన్నాయా అంటే మనం కూడా ఏంటంటే మనం అనుకుంటాం అవి 5 రొట్టెలే, అవి 2 చేపలే. కానీ దేవుడి చేతిలో పడి అవి విరవక ముందు మాత్రం అవి 5. కానీ దేవుడు కనుక దాన్ని విరిస్తే అది 5 కాదు, కొన్ని వేల మందికి సరిపోయే ఆహారం అది. మన సమస్యను కూడా మనం దేవుడి దగ్గరికి పెడితే మనం అనుకుంటాం ఇది దీనివల్ల ఏమవుద్ది, దీంతో మనం ఏం చేయగలం, మన దగ్గర డబ్బులు లేవు మనం ఇల్లు కట్టగలమా, మన దగ్గర డబ్బులు లేవు మనం ఫీజు కట్టగలమా, మన దగ్గర డబ్బులు లేవు మనం అప్పులు తీర్చగలమా, సో లేకపోతే మన ప్రాబ్లం ఇది అంటే నీ ప్రాబ్లమ్ని తీర్చడానికి దేవుడు ఎప్పుడు రెడీగానే ఉన్నాడు. నువ్వేం చేయాలో తెలుసా, అవి తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టాలి. మనం ఏం చేస్తామో తెలుసా, ఊళ్ళో ఉన్న వాళ్ళందరి దగ్గర పెడతాం, ఏదో ఒకటి చేస్తారని. కానీ వాళ్ళు ఎవరో ఏం చేయరు. నీ సమస్యను తీర్చడానికి ఎప్పుడు దేవుడు సిద్ధంగానే ఉంటాడు. ఇక్కడ కూడా వచ్చి వాళ్ళు ఏమని అడుగుతున్నారంటే మా ప్రాణాలు మేము రక్షించుకోవాలంటే ఏం చేయాలి. సో నిజంగా మన ప్రాణాలను కనుక మనం రక్షించుకోవాలంటే మనం ఎప్పుడు మనం దేవుడికి దగ్గరగా ఉండాలి. సో ఈ అధ్యాయం నుంచి మనం నేర్చుకోవాల్సింది అయితే అది. సో చిన్న ప్రార్థన చేసి మనం ఈ ప్రేయర్ మీటింగ్ క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.